కాంగ్రెస్‌కి అసలు డిపాజిట్టే పోతది ఇక్కడ నుంచి. ఇక్కడ పార్టీ అభ్యర్థి సునీతా మేడం ఉన్నాయి కానీ, సునీతా మేడం కాదు మేమందరం క్యాండిడేట్‌గా మేము పనిచేస్తున్నాం. కాంగ్రెస్ వాళ్ళకి అదే భయం. ఇయాల కాంగ్రెస్ వాళ్ళ సీఎం ప్రోగ్రామ్ కూడా క్యాన్సిల్ అయిపోయింది. దానికి కారణం ఏమని అడగం ఒకసారి కాంగ్రెస్ వాళ్ళతోటి. మేము ఎంత కష్టపడుతున్నాం ఆ క్యాన్వాసింగ్ చూసి భయపడేసి వాళ్ళు వస్తలేరు ముందుకి. మేము డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ మాది నెగటివ్ మొత్తం ఎట్లా అంటే పాజిటివ్ మనకు రెస్పాన్స్ వస్తుంది. కాంగ్రెస్కి మొత్తం వ్యతిరేకంగా ఎంతో హామీ ఇచ్చిండు, మొత్తం ఫెయిలియర్ అది. బస్ ఫ్రీ లేడీస్కి చెప్పిండు కానీ జెంట్స్కి డబుల్ ఛార్జెస్ పెడుతున్నాం. ఏం ఫ్రీ అట్లా ఎట్లయితే అది గ్యాస్ 500 చెప్పిండు, 200 యూనిట్స్ చెప్పిండు, ఎన్ని హామీలు ఇచ్చిండు. కనీసం ఒక హామీ అయినా నిలబెట్టుకురా. షాదీ ముబారక్తో పాటు ఒక తులం బంగారం అంటారు. తులం పోయింది, అన్నీ పోయింది. షాదీ ముబారక్ కూడా పెండ్లి పిల్లగాడు పుట్టిన తర్వాత చెక్ వస్తుంది. అది కూడా మహాలక్ష్మి అది పెన్షన్ అన్నాడు. పెన్షన్ ఎక్కడ ఉన్నది? ఏమీ లేదు. మొత్తం వ్యతిరేకంగా పార్టీ ఓపెన్గా వస్తుంది మొత్తం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రచారానికి వెళ్ళినప్పుడు జూబ్లీహిల్స్ ప్రజలంతా బ్రహ్మరథం పడుతూ ఉన్నారు. మా అభ్యర్థి గెలుపు ఫైనల్ అయిపోయిందంటూ చెప్తా ఉన్నారు. వాళ్ళు ఊహించుకుంటున్నారు అట్లా, కానీ అది వాస్తవం అది కాదు. ఆయన పార్టీ అధికారంలో ఉన్నది ఆయన చెప్పాల్సింది వాస్తవమే, కానీ గ్రౌండ్ లెవెల్ చూస్తే అట్లా ఏమీ లేదు. మీరు తిరిగి చూడండి, మొత్తం కాన్స్టిట్యున్సీ వైజ్గా చూడండి, డివిజన్ వైజ్ చూడండి, గల్లీ గల్లీ వార్డ్ చూడండి. మేమైతే దోసుకోపోతున్నాం. మా సార్ కేటీఆర్ సార్ ర్యాలీ చూడండి మీరు, ఎంత జనాలు వస్తుంది, తిరిగి లేని జనాలు వస్తుంది. వాళ్ళు ఎందుకు పెట్టుకుంటలేరు మళ్ళా ప్రోగ్రాంలు? అదే వాళ్ళకు స్వయంగా రేవంత్ రెడ్డి ప్రచారం చేస్తూ ఉన్నారు. ప్రజలంతా కొద్దిగా ఆలోచన చేస్తారు కదా, ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేని గెలిపిస్తే ఇక్కడ మా డెవలప్మెంట్ జరుగుతుందని వాళ్ళకు కూడా ఒక ఆలోచన ఉంటుంది కదా. ఇప్పుడు రేవంత్ రెడ్డి సీఎం గారు తిరిగినా పర్వాలేదు. వాళ్ళకి భయం ఏమంటే పబ్లిక్లో హైడ్రాతోటి ఒకటి వీళ్ళు ఎలక్షన్ నడుస్తున్నాయి ఈ ఎలక్షన్ పార్టీలో వాళ్ళు చంద్రానిగుట్టలో హైడ్రా ఇస్తున్నారు. ఇట్లా అవుతుంది చెప్పు, పబ్లిక్కి భయం ఉంది. అది మొత్తం వాళ్ళు ఎంత తిరిగినా ఏమైనా కానీ మా గెలుపు ఖాయం. అది మేము మంచి మెజారిటీ గెలుస్తాం. ఇక అది ప్రజలే స్వాగతిస్తున్నారు. కావాలనే ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ బురదలుతూ ఉంది. హైడ్రాను ప్రజలు ఆహ్వానిస్తూ ఉన్నారు. ఎట్ ద టైం సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. హైడ్రా వల్ల వరదలు రాకుండా ఉండడానికి మేము చర్యలు చేస్తున్నామని చెప్తా ఉన్నాం. అది వాస్తవం కాదు. ఇది హైడ్రా ఒట్టిగా గరీబ్ మనిషికి, పూర్ పీపుల్ కోసం ఉన్నది. ఏదైనా పెద్ద పెద్ద బిల్డింగ్స్, లీడర్లు, ఇది